కాకినాడ నగరానికి మణిహారంగా ఉన్న బోట్ క్లబ్ ఉద్యానవనాన్ని మరింత ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు కృషి చేయాలని కోరుతూ వాకర్స్ సంఘం సాధారణ సమావేశం తీర్మానించింది. బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద వాకర్స్ సంఘ సాధారణ సమావేశం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఉద్యానవన చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువును నీటితో నింపాలని, మహిళల కోసం జిమ్ పరికరాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అన్న క్యాంటీన్ వద్ద మరుగుదొడి సౌకర్యం కల్పించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, కె శ్రీరామరాజు, రామకృష్ణరాజు, రాఘవరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, ఎం సుబ్బారావు, బుద్ధరా సత్యనారాయణరాజు, పిల్ల భీమశంకరం, ధనరా ప్రసాద్, రామారావు, పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని పొల్యూషన్ గురించి నేను కలెక్టర్ గారి దగ్గర రెగ్యులర్గా నేను పెడుతూ ఉండేవాడిని. ఆయన ఒకసారి అడిగారు, ఏమంటే ఇవన్నీ కూడా చెరువులైన అనవసరం కదా ఏంటి అని అంటే ఇద్దరు కలెక్టర్కి చెప్పారు, సార్ దీస్ ట్యాంక్స్ ఆర్ అవర్ లంగ్స్ ఆఫ్ అవర్ సొసైటీ. మూసేస్తే ఏమవుతుందంటే చాలా మటుకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. చెరువులు ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ ఎవాపరేట్ అవ్వడం, ఆక్సిజన్గా హైడ్రోజన్గా డిసోసియేట్ అవ్వడం, మనందరికీ ఆక్సిజన్ పెరగడం ఇబ్బంది అవుతుంది. రెండవది, ఆ చెరువుల చుట్టూ గ్రౌండ్ వాటర్లో పెరుగుతుంది, పైపుల్లో వాటర్ బాగా వస్తుంది, మొక్కలు ఫ్లోరా అంటే చెట్లు అన్ని మొక్కలన్నీ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీయడం లేదు. బాలా చెరువు మధ్యన చాలా పెద్ద చెరువు ఉండేది. ఈ చాలా చెరువులన్నీ కూడా కుంచుకుపోయినాయి. అది కూడా కొంత కుంచుకుపోయిన మాట వాస్తవం. అలాగే ఇప్పుడు పెండా చెరువు అంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాగే కనీసం ఉన్న వాటిలో మనం వీయకుండా ఉంటే బాగుంటుందని చెప్తే చాలామంది దానికి చేశారు. వారిని కూడా రత్నప్రసాద్ గారు లాంటి వారందరూ కూడా మనకి చాలా సాయం చేశారు. సో మనందరం కూడా దీనికి రుణపడి ఉండాలి వీళ్ళిద్దరికి. కారణం ఏంటంటే మనకి సరిపడా వాటర్ చుట్టుపక్కల మనందరం ఈ చుట్టుపక్కల బ్రతుకుతున్న వాళ్ళే, మనకి గ్రౌండ్ వాటర్ మంచిగా వస్తుంది. రెండోది ఏంటంటే ఈ వాసన గురించి చాలామంది చెప్పారు. ఐ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. సో ఏంటంటే నీళ్లు సమ్మర్ అయ్యేసరికి కాన్సన్ట్రేట్ అయిపోయారు. అది సాధారణంగా మన ఊళ్ళల్లో చెరువులు ఎందుకు అవ్వట్లేదు, ఇక్కడే ఎందుకు అవుతుందంటే ప్రతి వాడు బండి మీద వస్తాడు, ప్యాకెట్ ఆలోచిస్తాడు. అందులో కోడి వ్యర్థాలు ఉండొచ్చు, పూజా వ్యర్థాలు ఉండొచ్చు, వాడి ఇంట్లో పనికిరాని సామాన్ అవన్నీ కూడా ఇందులో పడుతున్నాయి. దాని మీద పంచాయతీలో మన కార్పొరేషన్ ఫండ్స్ ఏం లేవండి. మనం ఎంత ఇచ్చుకున్నా సరే కనీసం ₹1,00,000 కూడా ఇచ్చే పరిస్థితి కాకినాడ కార్పొరేషన్ లేదు మాట. మన అన్నీ రిఫండ్ ఇస్తున్నాం, అన్నీ ఇష్టమైనది పక్కన పెట్టారండి డబ్బులు లేక. మీకు ఉదాహరణ చెప్తాం, అక్కడ కామరాజ్ గారు హాస్పిటల్ అయ్యేంత మీకు డ్రైన్ నీరు అంతా నాలుగు వచ్చింది. టెండర్ పిలిచారు, ఒక్క టెండర్ వేయలేదు. ఈయనేమో డాక్టర్ గారు తాత నీరంతా పార్కు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, రోజు కంప్లైంట్ ఇస్తున్నాం, నీరు వచ్చేస్తున్నాయి. వాళ్ళు చేయడానికి ఏంటంటే టెండర్ పిలిస్తే ఒక రావట్లేదు, డబ్బులు లేకండి చేత డబ్బులు ఇరికిపోతాం అనేసి కంట్రోల్లో రావట్లేదు. అప్పుడు ఏంటంటే ఒక కాంట్రాక్ట్ని బతిమల్లి వాళ్ళకి ఎంతమంది ఇస్తా అని చెప్పేసి ఆ పని చేయించుకున్నారు. అంటే కాకినాడ నగరపాలక సంస్థ పరిస్థితి అది మాట. అదే మనం ఎన్ని అడిగినా సరే ఏం ప్రయోజనం లేదు. అదేవిధంగా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ అడిగారు కదా, అవి కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చెప్పిన వాళ్ళకి కలుస్తారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే దృష్టి అంతా కూడా పండుగ చెరువు ఉన్నాను. ఆయన ₹50,00,000 పండుగ చెరువుని ఒక మంచి పార్కింగ్ డెవలప్ చేసి ఒక పిక్నిక్ స్పాట్ కింద తయారు చేయడం కోసం ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అని అడుగుతున్నారు. మనం ఏమైనా ఏ ఫండ్స్ కావాలన్నా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటే మనకి ఏమైనా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇతర ఏ ఫండ్స్ అయినా లేదా ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, ఎమ్మెల్యే కూడా నా ఉద్దేశం గ్రాంట్లు లేవు, పూర్వం లేవు, అవి కూడా ఏం లేవు. ఏ ఎంపీ గ్రాంట్ ఇటువంటి చెప్తేనే మనకు అది అయినా ఇతర అంటే ఐలాండ్ బాగుంది అని చెప్పారు. అటువంటి అయినా కనీస వస్తువులనే వస్తాయి తప్పించి మన ఎక్కడికైనా ప్రయోజనం. దయచేసి అందరూ కూడా అది అవగాహన చేసుకున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా చేయబోయే కార్యక్రమాల్లో ఎలా ఉంటే బాగుంటుంది ఏంటన్నదంతా కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ గారు తెలియజేశారు. ఏంటంటే ట్యాంక్ బండ్ డెవలప్మెంట్, అంటే ఈ యొక్క చెరువు యొక్క బండ డెవలప్మెంట్ చేయాలా, ఫ్లవరింగ్ అది మెయింటైన్ చేసుకోవాలా, బాగుంటుందని తెలియజేయడం. అదే అలాగే విత్ ఫ్లవర్ ప్లాంట్స్ చేసుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుందని తెలియజేయడము. అలాగే పట్టాభిరామారావు తెలియజేసింది ఏంటంటే యంగ్స్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. యంగ్స్టర్స్ ఉంటే బాగుంటుంది, అలాగే ఉమెన్ ఉంటే బాగుంటుంది. ఈ రెండు అయిన తర్వాత ఫండ్ రైజింగ్ కూడా చేసుకుంటే బాగుంటుందని వారు తెలియజేయడం జరిగింది. అలాగే సుబ్బారావు గారు, చింతపల్లి సుబ్బారావు గారు వాటర్ ఫార్మేషన్ అనేటువంటిది అంటే వాటర్ ఫౌంటైన్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే టూరిజం స్పాట్ కింద తయారు చేసుకోవాలి మన పార్క్ అనేటువంటిది తెలియజేయడం జరిగింది. అలాగే లైట్స్ రెగ్యులర్గా ఉండాలని చెప్పి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ప్రసాద్ నాయుడు గారు బోట్ క్లబ్ క్లీనింగ్ మంత్లీ ఉండాలా, మళ్ళీ లోకల్ కాలేజెస్ వాళ్ళతో టైఅప్ అయ్యి రెగ్యులర్ ప్రోగ్రామ్ కింద ప్లాన్ చేద్దాము. అలాగే లైబ్రరీ మెయింటెనెన్స్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం తెలియజేయడం జరిగింది. అలాగే శ్రీరామరాజు గారు
లైబ్రరీ బుక్స్ కలెక్షన్ కోసం తెలియజేశారు. అలాగే సిమెంట్ బెంచెస్ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే బిఎం శంకర్ గారు ఫ్లవర్స్ కటింగ్ ప్లకింగ్ చేయడం చేస్తున్నారు. ఎక్కువ అంటే ఫ్లవర్స్ కటింగ్ అనేటువంటి చేస్తున్నారు. ఫ్లవర్స్ కొయ్యకుండా ఉండాలి. అలాగే లేడీస్